Hey guys, స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది కానీ బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలని లేదు. సో ఇంట్లో ఉన్న వాటితో ఏదైనా ట్రై చేద్దామని చూస్తే నాకైతే ఈ రైస్ పేపర్ దొరికింది. సో దీంతో రైస్ పేపర్ నూడిల్స్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే దాన్ని కట్ చేసుకున్నాను. యాక్చువల్గా సోక్ చేసుకున్న తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు, కానీ నేను ముందే కట్ చేసుకున్నాను. కొంచెం థిన్గా కట్ చేసుకుందాం అనుకున్నాను కానీ బ్రేక్ అయిపోతుంది. సో కొంచెం బ్రాడ్ అండ్ థిక్ అయితే చేసుకున్నాను. సో థిన్గా చేసిన దానికి ఇలా అయితే అయిపోయాయి పీసెస్. నేను ఒక 3 రైస్ పేపర్ షీట్స్ అయితే కట్ చేసుకున్నాను అండ్ దాంట్లోకి వామ్ వాటర్ అయితే వేసుకున్నాను. దీన్ని ఒక 2 minutes పక్కకి పెడితే సరిపోతుంది, సాఫ్ట్ అయిపోతాయి. ఇన్ ద మీన్ వైల్ సాస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే 1 tablespoon ఆఫ్ సాల్ట్ అండ్ ఆల్సో రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. ఫ్రెష్ కట్ గార్లిక్ అండ్ సెసమీ సీడ్స్ ని లైట్ గా రోస్ట్ చేసుకుంటే క్రంచీగా బాగుంటుంది. అండ్ గ్రీన్ చిల్లీస్, సో దీని బదులు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకోవచ్చు. లిటిల్ బిట్ ఆఫ్ ఆరిగానో అండ్ దిస్ ఇస్ ఆప్షనల్. అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ లాస్ట్ లో సాసెస్ కి అయితే సోయా సాస్ అండ్ ఆల్సో రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకోవాలి. ఇంకేమైనా కొరియన్ సాసెస్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. నా దగ్గర ఇవే ఉన్నాయి, ఇవే వేసుకున్నాను. అండ్ దీంట్లోకి హాట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. యాక్చువల్లీ ఆయిల్ ఇంకా కొంచెం కాగచ్చు కానీ కొంచెం అవగానే వేసేసాను. సో అది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే మంచి కొరియన్ వైబ్స్ అయితే వస్తున్నాయి నాకు. సో దీంట్లోకి ఏదైతే సోక్ చేసి పెట్టుకున్నానో దాని అయితే వేసుకున్నా. ఇది మరీ మెత్తగా అయిపోయింది, కొంచెం ఎక్కువ సోక్ అయిపోయింది. చూడ్డానికి కొంచెం జెలీలా ఉంది. ఐ నో, ఐ అండర్స్టాండ్, కానీ తినడానికి అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఆ గ్రీన్ కోసం అని కొరియాండర్ అండ్ లాస్ట్కి కొంచెం గార్నిషింగ్ కోసం అని సెసమే వేసుకున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ స్పైసీనెస్ అయితే చాలా ఎక్కువైపోయింది. చిల్లీ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ వేసేసరికి చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. సో నేను ఐస్ క్రీమ్తో అయితే బ్యాలెన్స్ చేశాను. మీరైతే కొంచెం తక్కువ వేసుకోండి.